సుమిత్ర వాళ్ళు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే శౌర్య ఆహ్, "అమ్మ మనం ఈరోజు ఎక్కడ పడుకుంటాం?" అని అడుగుతూ ఉంటే, "ఎక్కడ పడుకుంటారు? నా రూమ్‌లోనే పడుకుంటారు" అని కార్తీక్ చెప్తాడు. "అదంతా కుదరదు బావ. ఆఫీస్‌లో ఈ పోటీ కంప్లీట్ అయ్యే వరకు మీరు కలిసి ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అలా కాదని కలిసున్నారా పోటీ నుండి తప్పుకోవాల్సి ఉంటుంది" అని జ్యోత్స్న చెప్పడంతో, "నువ్వు నా రూమ్‌లో పడుకుంటూ గాని లేవే" అని సుమిత్ర చెప్తుంది. దాంతో జ్యోత్స్న చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "అంతే కాదులే దీప కూడా నా దగ్గరే పడుకుంటుంది" అని చెప్పడంతో దీప, కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అలా తిన్న తర్వాత జ్యోత్స్న దగ్గరికి వెళ్లి, "బావా బుజ్జమ్మ మనకెంత మంచి చేస్తుంది. తనకి థాంక్స్ చెప్పాలి కదా బావా" అని దీప అంటూ ఉంటే, "అంతేనంటావా మరదల్పిల్ల" అని కార్తీక్ అంటూ ఉంటాడు. "అవును బావ, మా అమ్మని దగ్గరికి కూడా రానినని ఈ రోజే వార్నింగ్ ఇచ్చింది" అని దీప చెప్తూ ఉంటే, ఇంకా జ్యోత్స్న అంతకుముందు జరిగిన విషయం చూపిస్తూ ఉంటారు. జ్యోత్స్న దీపతో అమ్మ అని పిలవడం కాదు కదా! తన దగ్గరికి కూడా రానివ్వకుండా చేస్తాను చూస్తూ ఉండు అని వార్నింగ్ ఇచ్చి ఉంటుంది దీపకి. ఇంకా అలాంటిది తన వల్లే కదా ఇప్పుడు నేను మా అమ్మ పక్కన కూడా పడుకోబోతున్నాను అని దీప చెప్తూ ఉంటుంది. "మరిప్పుడు ఎలా థాంక్స్ చెప్తాం తనకి" అని అంటూ ఉంటే, ఇలా అని దీప, కార్తీక్ చెరో వైపు జ్యోత్స్న బుగ్గలు గట్టిగా గిల్లేస్తూ ఉంటారు. "ఆపండి" అని గట్టిగా తను విదిలించుకొని జ్యోత్స్న చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "చెప్తా మీ సంగతి" అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.